ఆనికేమైంది చెల్లె? మంచిగానే ఉండే. ఏ దేవునికని మొక్కాలి, ఎక్కడ పోవాలి, ఏం చేయాలి? ఎక్కడ ఎవరి సంబంధం చూసినా అట్లనే క్యాన్సిల్ చేయబట్టే ఎవ్వరు చూడు నీ కొడుకేమి ఇస్తలేడు, నువ్వు మళ్ళీ ఇట్లా అడిగామని అంటారు. నాకైతే కులంలో ఇలువ లేకుండా పోతాను చెల్లె. కొడుకున్నాడా మరి ఇప్పుడు ఇంట్లోనే? ఇప్పుడు ఇంట్లోనే ఉండు, పిలువు వస్తాడు, నేను బయటికి పోతా. నాని ఉన్నావా? పిన్ని ఉన్ననే. ఏదా బిడ్డ? పిన్ని నిమ్మలంగా వచ్చినావు? మమ్మీ ఉన్నదని వచ్చినా కానీ మమ్మీ లేదుగా. ఇప్పటిదాకా ఉండనే ఏడిపోయిందో? దా కొడుక ఏడ కూసుందిరా, ఏ నిలబడి మాట్లాడుతావు? ఎందుకు పిన్ని, ఏమైనా సంబంధం వచ్చిందా? సంబంధం లేదు, దా కూసుందా. ఎక్కడో ఉన్నట్టుంది కోడలు, అందు గురించే మెచ్చలేదు ఏది. కానీ నన్ను ఉందా బిడ్డ మరి కోడలు? చెప్పు, నేను చెప్తాను మమ్మీకి బాబుకు. లేదే, ఎక్కడ లేదు. ఎవరికి చెప్పకు బిడ్డ, నా ఒక్కదానికి చెప్పు. నేనే పిల్లని చూసినా అని చెప్తాను మీ బాబుకు మీ మమ్మీకి. మనం పోదాం, చూసుకుందాం, చూసుకొని చేసుకున్నట్టే చేద్దాం, సరేనా? లేరు పిన్ని, ఎవరు లేరు. ఎవరు లేకుంటే మరి కానీ సంబంధాలు ఎట్లా అని క్యాన్సిల్ చేస్తాను బిడ్డ? విలువ పోతుంది కాదు. జాబ్ లేనప్పుడు ఒక సంబంధం వచ్చింది పిన్ని. వాడు టీ స్టాల్ కానే కలిసి వాడు అమ్మాయి ఫోటో చూపించలే, ఏం డీటెయిల్స్ చెప్పలేదే. నా ఏ డీటెయిల్స్ అడిగిండు. నాకు అప్పుడే డిసైడ్ అయినా, కులం చెడ్డ సుఖం దక్కాలి. అనవసరంగా నాకు ఈ ప్రేమలు దోమలు ఇవన్నీ పెట్టుకొని సెంటిమెంట్లు పెట్టుకునే కన్నా నాకు కట్నం ఎక్కువ వచ్చే అమ్మాయి కావాలి. అసలు అమ్మాయి ఎట్లున్నా నాకు పర్లేదు. మళ్ళా ఒక్క అమ్మాయికైనా తెలియాలి నేను బాధ. అట్లా ముఖం మీదనే క్యాన్సిల్ చేసే సంబంధాలు, వాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని వాళ్ళకి తెలియాలి. వాళ్ళని కూడా రిజెక్ట్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. కొడుక, నువ్వు గింత కడుపులో పెట్టుకొని ఎట్లుంటున్నావు బిడ్డ? పిచ్చోడా, అది ఎత్తరా తప్పు కాదు. ఏందనుకుంటున్నావు? పోవే, తప్పలేదు ఒప్పలేదు. ఏం చెప్పు, మీ అన్న బిడ్డ ఉందానే మరి? అదే ఉన్నదనే అడుగుదామని వచ్చా. నాకు తెలిసిపోయి నువ్వెందుకు వచ్చినావు నేను అప్పుడే గెస్ చేసిన కండి. ఓపో, ఏమవుతుంది అయ్యా, ఎవరికైనా చేస్తారు దాన్ని. నీకు ఇచ్చినావు అనుకో, ఏ మా అవ్వగారికి పందిరి గుంజలు లేవని జాజి లేదు, సున్నం లేదు, అదో ఇల్లా అదో అవ్వగారిల్లా, ఆ ఇల్లు చూసుకొని మీరు అందరు ముడతారా అంటావయ్యా. నీకు దండం, నువ్వు మా అత్త కంటే డేంజరు. అట్లేమన్నా దీపిన్ని, మంచిగా పండగకి ఇద్దరు అత్త కూడా కలిసిపోదురు తీరి. సరే, నేను చెప్తుంది మీ మమ్మీకి బాబుకు. మంచి రోజు చూసుకొని పోదాం. సరే కొడుక.